హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చెప్పినాను కదా మీకు ఇక్కడ ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి లోపట అని చెప్పి. ఇది వచ్చేసి బెడ్ రాక్. ఇదే ఫస్ట్ వన్ అనమాట మేము ఎంటర్ అయింది. చూడండి, చాలామందికి అంటే 80sలో ఉన్న కిడ్స్ అందరికీ బెడ్ రాక్ అనే కార్టూన్స్ అందరికీ తెలిసే ఉంటాయి. చూడండి, ఇగో ఓన్లీ రాక్స్తోనే ఈ ప్లేస్ మొత్తం ఉందన్నమాట. ఇదంతా కూడా ఇంటీరియర్, చైర్స్, క్యాఫ్టీరియా, రెస్టారెంట్, పార్క్ థీమ్. అంటే ఈ సైడ్ మొత్తం కూడా ఒక హాఫ్ ఆఫ్ ది థీమ్ మొత్తం కూడా రాక్తోనే అనమాట. అట్లా 4 లెవెల్స్ ఉన్నాయి. ఇది ఒకటి ఫస్ట్ లెవెల్ బెడ్ రాక్ అనేది. ఇగో ఇక్కడ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. చాలామంది చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. ప్లస్ ఆ బెడ్ రాక్ అతను వచ్చి వాళ్ళతో ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. మేము కూడా ఈ యాక్టివిటీ చేయడానికి వెళ్తున్నాము. ఇక ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే చూద్దాము ఫస్ట్ వాళ్ళు ఎట్లా వస్తారు బయటికి అని చెప్పి. ముందుగా కొంచెం టెన్షన్ అయితే వస్తుంది కదా మనకు కూడా. ఇక చూడండి ఎంత ఫాస్ట్గా వస్తారో. అమ్మో, నాయనైతే కొంచెం టెన్షన్ అయింది. వాళ్ళంతా కీకలు పెడుతుంటే ఇక మనం కూడా పోయి ట్రై చేద్దాము అని చెప్పి ఇక నేను కూడా అయితే పోతున్నాను అనమాట లోపలికి పోయి. కానీ కొంచెము భయం అయితే ఉంటుంది కదా ఏదైనా స్లోప్ అనగానే. నేను చాలా యాక్టివిటీస్ తక్కువ చేస్తాను. స్టార్టింగ్ కదా ఇది. పోతూ కొంచెం ఎక్కువనే చేసినాం అనుకోండి. బట్ స్టార్టింగ్ అయితే ఇట్లా కొంచెం తక్కువ ఉండే అనమాట ఫస్ట్ యాక్టివిటీస్. చూస్తున్నారా ఎంత బాగుందో, చెట్లు అన్నీ కూడా. వాళ్ళు వెల్కమ్ విషింగ్ కూడా మనకి ఎంత బాగా చేస్తారు. అంటే నార్మల్ అయినా, ఫారినర్ అయినా, ఇండియన్ అయినా ఎవరైనా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట ఎక్కడికి పోయినా కానీ. దుబాయ్లో మనకైతే ఇక అబుదాబిలో కూడా అంతే. ఎక్కడ ఫారెన్ కల్చర్ అనేది ఏమి ఉండదు. అందరు కూడా మనని ఈక్వల్ ఇంపార్టెన్సే తీసుకుంటారు అనమాట. ఇక చూస్తురా, ఇదే రెంటే బోట్ అని చెప్పి సపరేట్గా స్లోగా వచ్చింది. రన్నింగ్లోనే ఎక్కేస్తారు, రన్నింగ్లోనే దిగేస్తారు. ఇక నెక్స్ట్ మాట అయితే వచ్చేసింది. ఇక సరే పోయి ఎక్కుదామని అయితే మేమైతే ఎక్కేస్తున్నాము. బ్యాగ్ అయితే అక్కడే పెట్టాలి, ఎందుకంటే బ్యాగ్ అయితే అలౌ చేయరు, అవి వాటర్ గిట్ట పడతాయి అని చెప్పి ఇందాక చూసినాం కదా మనము. ఇక సరే బ్యాగ్ అయితే పెట్టి పోదామని చెప్పి ఇక్కడ బ్యాగ్ అయితే పెట్టినాం. ఒక ట్రే అయితే ఇచ్చేసారు, రిటర్న్లో కలెక్ట్ చేసుకోని చెప్పారు. ఇక స్లోగానైతే ఇది స్టార్ట్ అయింది నీళ్ళకి. బట్ లోపల పోయినాక ఎట్లుంటుంది, కొంచెం చీకటి అనగా నాకు భయం వేసినట్టు అయింది. తర్వాత అయితే నార్మల్ ఉంది. చూడండి, వెల్కమ్ టు బెడ్ రాక్ అని చెప్పి. ఇక మీరైతే ఈ ఫన్ యాక్టివిటీ చూడండి. నేనైతే వాయిస్ ఇయ్యను, ఎందుకంటే ఇక్కడ నేను కూడా ఎంజాయ్ చేయాలి కదా అని చెప్పి నేనేం మాట్లాడట్లేదు. ఇది చూస్తారా, ఇదే చిన్నప్పుడు ఫన్ అవన్నీ కార్టూన్స్ ఉంటాయి కదా బెడ్ రాక్. మీరు వెళ్ళి కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. బెడ్ రాక్ గురించి మంచి వీడియోస్ అయితే ఉంటాయి. ట్విస్ట్ స్టోరీస్ అన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీస్ అయితే ఉంటాయి బెడ్ రాక్ గురించి. మంచి యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా మనకు నాలెడ్జ్ ఇచ్చే యాక్టివిటీసే ఉంటాయి ఇక్కడ. అంటే బెడ్ రాక్లో ఉండే యాక్టివిటీస్ అని కాకుండా కూడా కార్టూన్ చూసినా కానీ మనకు ఆఫీస్ ఎట్లుండాలి, మన డ్రెస్సింగ్ సెన్స్ ఎట్లుండాలి, మనం ఏమేమి చేయాలి అని కార్టూన్ కూడా మనకు నాలెడ్జ్ ఇస్తుంది. కొంచెము లైట్ డార్క్ చీకటి ఫాస్ట్గా స్లోగా పోయేసరికి కొంచెం టెన్షన్ అయితే వస్తుంది. బట్ గుడ్, ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. చిన్న కార్టూన్స్ చూడండి, డాగ్ అవన్నీ ఎంత బాగున్నాయి అసలు. మంచిగా అనిపిస్తుంది చూస్తుంటేనే. కిడ్స్ వచ్చుంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట జనరల్గా ఈ ప్లేస్. మాకేదో టికెట్ చీప్ వచ్చిందని చెప్పి మేమైతే వచ్చేసినాము ఇది చూద్దామని చెప్పి. అబ్బా, మస్తు ఉంది అసలు అయితే. వాటర్ How was your feeling, Chaitanya? సూపర్ లొకేషన్ చూడండి, ఎంత బాగుంది అసలు. మంచి ఫీలింగ్ వస్తుంది. ఇద్దరికే సపరేట్గా బోట్ లెక్క ఉంది చూడండి. ఇక బెడ్ రాక్లోనైతే ఇది ఒకటే ఉంది యాక్టివిటీ. ఇక వేరే దగ్గర ఇంకా 3 ఉన్నాయి కదా, అవి కూడా నేను వీడియోస్ అయితే పెడతాను. సపరేట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సపరేట్గా పెడతా అని చెప్పిన కదా. ఇక మేమైతే బ్యాగ్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. ఇక ఇట్లనే వీడియో అయితే చూస్తుండండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.